అని మీకు సగౌరవంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ప్రకృతి సేద్యం చేస్తున్నారు? చేలు పైకెత్తండి. ప్రకృతి సేద్యం, ఒక ప్రకృతి సేద్యం చేసేవాళ్ళు మీ అనుభవాలు ఏమైనా ఉంటే మైక్ ఇస్తాను, ఒకరిద్దరు మాట్లాడండి. ఎవరైనా చెప్తారా? ఆయనకి మైక్ ఆడికే పంపేయండి, మైక్ పంపేయండి అక్కడికి. ఇస్తారు చూడండి. చెప్పాయా సార్? నా పేరు గడ్డం చంద్రప్ప గౌడ్ సార్. నేను పట్టు రైతు సార్. ఇంతకుముందు నువాన్ అనే ముందుండేది, దాంట్లో సార్ అది కొడితే క్యాన్సర్ వస్తుందని బ్యాన్ చేసిండారు సార్. నాకు ఎవరో ఒక మేధావి సైంటిస్ట్ చెప్తే సార్ రేషన్ తోటకు పేను పట్టింది సార్. ఏ ముందు కొట్టినా పని చేయదు అంటే రసం పీల్చేసి ఏమవుతా ఉందంటే ఆకట్లే పొండాకలాగా రాలిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అది ప్రకృతిలో నుంచి అంటే రోగాలన్నమాట. మళ్ళా సార్ మేమేం చేస్తానంటే కోడిగుడ్లు 200 లీటర్లకి ఎకరాకి, వేప నూనె 1 లీటర్ సార్, కానంగ నూనె 1 లీటర్ సార్. దీని మూడింటిని ఇది ఆ నూనె ఏమవుతుందంటే ఆ మిషన్కి అన్నిటికీ అతుక్కుడుస్తుంది. దానికి షబీనా పౌడర్ వేసుకుంటే అది మోతాదు సరిపోతుంది సార్. ముందు సంవత్సరము నేనేం చేస్తానంటే అది వేసి కుట్టి 5 సార్లు మలబరీ తోట కట్టి సార్ మంచి ఈల్డింగ్ వచ్చింది. అంటే మామూలుగా అయితే సార్ ఒక 130-140 కేజీలు ఎకరాకు వస్తుంది. అది కొట్టిన తర్వాత నాకు 300 లైన్స్కి గవర్నమెంట్ ప్రకారం కూడా 180 కిలోలు 430 కిలోలు కూడా అమ్మిండాము సార్. 412 కిలోలు అమ్మిండాము. మంచి ఈల్డింగ్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు నువ్వాను కొడుతామనుకో చుట్టుపక్క మా ఊర్లో 200 ఎకరాల మలబరీ ఉంది సార్. అది కొడితే ఇంకో పంట పుడుస్తుంది, లేదంటే పులుకులు కక్కేస్తుంది. అదే ఇది కొడితే పక్కలో పులుక్కి ఏమీ కాదన్నమాట, పట్టు పురుక్కి ఏమీ కాదు. ఈ మన పేను అంటే దాని తెలుగులో మనం పేను అంటాం సార్. అంటే మిరప చెట్లకి కానీ అంటుకుంటుంది. దీన్ని కొట్టిన దానికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. పక్క రైతులకి కన్నా కొంతమంది దగ్గర చెప్పి నేను కొట్టిస్తా ఉన్నాను. నేను ఇంకా కూడా గవర్నమెంట్ దానికన్నా ముందుకు తీసుకున్నట్లయితే ఆ రోగమే రానికన్నా చేసుకుంటాం సార్. చాలా రిజల్ట్ ఉంది సార్ దాంట్లో. ఎక్సలెంట్. మా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి సార్. ఇంకోటి మాకు అవకాశం ఏటి వరకు వచ్చింది కాబట్టి మాకు పట్టు రైతులకి కర్ణాటకలో 30 ఏళ్ళ నుంచి బాక్స్ పెట్టి అదే వెయిట్ చేసుకొని అదే తూకం బిల్లు వచ్చేస్తుంది సార్. మన వాళ్ళు ఇంకా కూడుకుంటా ఉన్నారు, స్టాఫ్ జాల్లా అంటూ ఉన్నారు సార్. ఆ టెక్నాలజీ మనకి కావాలి సార్. ఎందుకంటే మిషన్ కూడితే తప్పు చేయదు సార్, చేతులు తప్పులు కూడా చేసేస్తాయి ఒక్కోసారి. ఓకే, కరెక్ట్ గా చెప్పావు. డెఫినెట్ గా పెట్టిస్తాను, ఇమ్మీడియట్ చేస్తాం. ఇంకెవరున్నా అనుభవం సార్? ఇంకొక ముక్క సార్ ప్లీజ్. చెప్పు. మాకు ఇంతకు ముందు మీరు ఉన్నప్పుడు వ్యాప్ పిండి ఇస్తా ఉండ్రి, మంచి పట్టు పులుగులు పంటలు వచ్చేవి. మేము కూడా మానేసినాం, పాలు పులుగులు వస్తా ఉంది సార్. మాకు యూరియాకి ప్రత్యామ్నాయంగా వ్యాప్ పిండి కానగ పిండి ఇవ్వండి సార్. మేము ఇంకా ముందుకు వస్తాం రైతులు. ఓకే, విల్ వర్క్ ఇట్ అవుట్. ఆల్టర్నేటివ్ గా వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రైతులు ఇంకెవరన్నా మహాడల నేచురల్ ప్రకృతి సేద్యం తీసుకుంటారు. బాగా మాట్లాడామా? ప్రకృతి సేద్యం పేరు అమ్మాయికి ఇవ్వండి, మాట్లాడదలే. హలో స్వామి, మీకు నమస్కారము. నాది సోమాపురము. నాకు ఎవరు దిక్కులేదు. ఈ భూమి 10 ఏళ్ళగా నేను తిరుగుతా అంటే కూడా నా భూమి నాకు చేసేలేదు స్వామి. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. నువ్వు ఆ డీటెయిల్స్ పక్క నుండి నేను మాట్లాడతాను. వచ్చి నేను మాట్లాడతాను. మైక్ అడిగి అమ్మాయికి ఏంటమ్మా ఏంటి ఏ విషయం అమ్మా? భవాని. అందరికీ నమస్కారం. నా పేరు భవాని. మాది రామకుప్పం మండలం, ఉన్స్గాన్పల్ పంచాయతీ, పెద్దగానూరు విలేజ్. మేము ప్రకృతి వ్యవసాయం 2019 ఇంకా చేస్తున్నాము. మొదటిగా మేము PMDS అనేది 15 నుంచి 30 రకాల విత్తనాలు వేసుకున్నాం సార్. అది వేసుకోవడం వల్ల భూమి సారవంతం అవుతుంది మరియు అవి పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. ఆకుకూరలు, గడ్డజాతి వీటిని మన ఇంటికి అవసరం అవుతాయి కాబట్టి మనమే వాడుకోవచ్చు. తర్వాత భూసారం పెరుగుతుంది, ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి. PMDS వేసుకోవడం వలన పాల ఉత్పత్తి అనేది ఎక్కువ శాతం పెరిగింది సార్. మేమే వేసి చూసాము, పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరిగింది సార్. అలాగే నేను ప్రకృతి వ్యవసాయంలో నేను ATM మోడల్ అనేది వేసుకున్నాను సార్. ATM మోడల్లో నాకు రోజుకు 200 నుంచి 300 వస్తుంది. అలాగే నెలకి 7,000 నుంచి 8,000 వస్తుంది సార్ నాకైతే. అందుకని మీరు చెప్పిన మాట్లాడు.
మీరు చెప్పిన విధంగా మేము ప్రకృతి వ్యవసాయమే చేయాలనుకుంటున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరు చెప్పిన విధంగా కుప్పం నియోజకవర్గంలో ఈ నేచురల్ ఫార్మింగ్ 100% చేస్తామని మాట ఇస్తున్నాము, హామీ ఇస్తున్నాం సార్. అలాగే మేము ద్రవజీవామృతం ప్రతి పంటకును పారిస్తున్నాము. అది ఎలా అంటే 4,000 లీటర్లు ద్రవజీవామృతం సొంపు కట్టినాం సార్. దానిలోని ఇంకా ప్రతి పంటకు ద్రవజీవామృతం అనేది అలాగే పైపుల్లో ఇస్తున్నాం సార్. ఈరోజు కూడా ఏటీఎంకి ఆవులకు కసువు పెట్టినాం సార్. దానికి యూరియా డిఏపి వేస్తే మన ఆవులు కూడా పాడైపోతాయని మేము ప్రకృతి వ్యవసాయంలో ద్రవజీవామృతం అనేది ఈరోజు కూడా ద్రవజీవామృతం పారించాం సార్. అందుకని నేచురల్ ఫార్మింగ్ ముందుకు తీసుకొని వెళ్తామని కుప్పం నియోజకవర్గంలో హామీ ఇస్తున్నాం సార్. నీ ఆశను నెరవేర్స్తామని మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ సార్. అలాగే కావాలంటే వీడియో కూడా పెడతాం సార్. నీకు ఇది ద్రవజీవామృతం పారించింది ఈ రోజు కూడా ఏటీఎం కానీ కొసువు కానీ పారించి ఈ రోజు కూడా వీడియోలు కావాలంటే పెడతాం సార్. మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది సార్. ఆరోగ్యం కూడా బాగుంది. మా ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి మా ఊర్లో ఉండే రైతులందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకొని వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడం కాకుండా రైతు కూడా ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఇది హాస్పిటల్ పాలు కాకుండా మనం ఆరోగ్యంగా పండించిన కూరగాయలు ఇస్తే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి అందరూ. అమ్మాయి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది.